ఉన్నారు. మేము చింతపల్లి నుంచి పాడేరు వస్తున్న సమయంలో కొక్కరపల్లి గ్రామంలో నేషనల్ హైవేకి సంబంధించిన లారీ రోడ్డు పక్కన ఆపేసి వంట చేసుకుంటుండగా గ్యాస్ లీక్ అయ్యి లారీకి మంటలు అంటుకొని లారీ మొత్తం తగలబడి రెండు వైపులా కూడా మరి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఆందోళనతో ఉన్నారు. మంటలు ఆర్పడానికి మరి ఫైర్ స్టేషన్కి సంబంధించిన లారీ వస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. లారీ కూడా మేము ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే దగ్గరలో ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. ఈరోజు మరి ఆ లారీ తగలబడుతున్న సన్నివేశం మీరంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి అజాగ్రత్తలు ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాసు ఎంత సదుపాయం కలగజేస్తుందో అదే లీక్ అయితే ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తుందో అనే దానికి ఇదొక ఉదాహరణగా మనం భావించవచ్చు. కాబట్టి ఏ విషయమైనా కూడా దాంట్లో సదుపాయం గురించి ఆలోచించడం కాదు, దాంట్లో ఉండే ప్రమాదాలను కూడా మనం గుర్తించి మెలకువలు పాటించే దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.